ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు, ఎంపీలు, మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం 20 మంది బృందంతో చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడాతో సమావేశమయ్యారు. ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈవీఎంలు మొరాయించిన సమయంలో సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరని, వారికున్న అర్హత ఏంటని చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన వారిని నియమించారు అనే విషయంపై గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. ఆయన ప్రధానంగా 18 పేజీలతో కూడినటువంటి ఒక ఫిర్యాదును ఎన్నికల సంఘానికి అందజేయడం జరిగింది. దీంట్లో చూసుకుంటే ప్రధానంగా మొత్తం 13 అంశాలను క్రోడీకరిస్తూ ఆయన సవివరమైనటువంటి ఫిర్యాదును ఆయన అందజేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి అనేక ఫిర్యాదులు, ఈవీఎంలపై వస్తున్నటువంటి అనేక అనుమానాలు, వీటన్నిటిని నివృత్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ఉన్నటువంటి అవకాశాలు తమకు కనిపించట్లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో పాతకాలంలో ఏ విధంగా అయితే బ్యాలెట్ పేపర్ను వాడారో అదే రీతిలో బ్యాలెట్ పేపర్ను వాడి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల సంఘానికి 15 మంది బృందంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ఇప్పుడు కొనసాగుతోంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి విజ్ఞాపన లేదా ఫిర్యాదు ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో ఒక వ్యవస్థాపూర్ పరంగానే మొత్తం ఎన్నికలను సజావుగా నిర్వహించలేకపోయారు అనటానికి అన్ని రకాల అంశాలు దోహదపడుతున్నాయి. కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నామని చెప్పి ఆయన వివరించడం జరిగింది. దాంట్లోనే ప్రధానంగా చెప్పుకుంటే రాష్ట్రంలో చేపట్టినటువంటి ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా అధికారుల బదిలీలు, దాదాపు 6 అధికారులు, చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ సహా ముఖ్యమైనటువంటి అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయటము, ఎటువంటి కారణాలు చూపించకుండా వాస్తవంగా ఎన్నికల సంఘం కారణాలు చూపుతూ వివరణ అడిగిన తర్వాత మాత్రమే ఎన్నికల సంఘం బదిలీ చేయాల్సి ఉంటుందనేటువంటి ఒక నిబంధన ఉంది. దానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకపక్షమైనటువంటి బదిలీలు జరిగాయి. కాబట్టి దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారాలన్నింటినీ కూడా లేకుండా ఈ విధంగా వ్యవహరించడం ఇది దేశంలోనే తొలిసారి జరుగుతోంది, ఎన్నికల చరిత్రలోనే తొలిసారి జరుగుతోందని చెప్పి ముఖ్యమంత్రి వివరించడం జరిగింది. అదేవిధంగా సాక్షి పేపరు, అదేవిధంగా సాక్షి ఛానల్ రెండు చేస్తున్నటువంటి క్యాంపెయిన్ని ప్రధానంగా ఈయన ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ దాని సందర్భంలోనే ప్రీమెడిటేటెడ్ వెరిఫికేషన్ క్యాంపెయిన్ బై ది సాక్షి న్యూస్ పేపర్ అండ్ టీవీ ఛానల్ అని చెప్పి ఆయన ఒక హెడ్డింగ్ పెట్టి మరి ఈరోజు సాక్షి పేపరు, సాక్షి న్యూస్ ఛానల్ ఇచ్చినటువంటి ప్రచారము ఒకే విధంగా గత కొంతకాలంగా ఎన్నికలు ప్రారంభం నుంచి ఈ రోజు వరకు సాక్షి పేపర్ ఛానల్ చేస్తున్నటువంటి ప్రచారం ఏ విధంగా ఉందనేటువంటి వివరాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన విజ్ఞప్తి ఫిర్యాదులో వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ అంతా, పరిపాలన అంతా కూడా పెరాలసిస్ వచ్చిన విధంగా తయారైందని, కనీసం ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించినటువంటి వైఖరే ప్రధాన కారణంగా ఆయన వివరించడం జరిగింది. దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్నటువంటి అభ్యంతరాల మేరకు కొన్ని లక్షల ఓట్లు రాష్ట్రంలో తొలగించారని ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహరణలన్నింటినీ కూడా వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అటు స్టేట్ ఎన్నికల సంఘానికి కానీ, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల్లో ఏ ఒక్క ఫిర్యాదు పైన కూడా కనీసం యాక్షన్ తీసుకున్నట్టుగా, చర్యలు తీసుకున్నట్టుగా తమకు ఎక్కడ ఇప్పటి వరకు అనిపించలేదని, ఆ రకంగా ఎన్నికల సంఘం నుంచి తమకు కనీసం సమాచారం కూడా రాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన ఏ ఒక్క అంశాన్పైన కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదని చెప్పి ఆయన వివరించడం జరిగింది. దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ పైన రాజకీయంగా ఒక
పక్షంగా వ్యవహరిస్తున్నట్టుగానే ఎన్నికల సంఘం వ్యవహరించింది తప్ప ఎక్కడా కూడా సానుకూలమైనటువంటి దృక్పథంతో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా ఏ రోజు వ్యవహరించలేదనేటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించిన విషయంలో చూస్తే ఫిర్యాదు ఇచ్చిన మరుక్షణం చర్యలు చేపట్టడం అంటే ఏకపక్షంగా ఈరోజు ఎన్నికల సంఘం వ్యవహరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదులకు ఏ విధంగా వ్యవహరించిందనేది మొత్తం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు భరించాల్సి వచ్చిందో కూడా ఎన్నికల సంఘం ఈరోజు చెప్పాల్సి ఉందనేది ఈరోజు మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రజల సాధారణ హక్కు, ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకునే రీతిలో ఈరోజు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో వ్యవహరించలేదని, కనీస సౌకర్యాలు కల్పించడంలో కానీ అదే రీతిలో ఏ విధంగా చూసుకున్నా కానీ ఎన్నికల సంఘం ఫండమెంటల్ రైట్ను, ఒక ప్రాథమిక హక్కును ప్రజలు ఉపయోగించుకునే రీతిలో తమకు ఉన్నటువంటి హక్కును ఏ విధంగా వాడుకోవాలనేటువంటి రీతిలో కూడా ఎన్నికల సంఘం వ్యవహరించలేనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అదే రీతిలో రాష్ట్రంలో కల్పించాల్సినటువంటి భద్రతా చర్యలు ఎన్నికల సంఘం చేపట్టాలి. కానీ రాష్ట్ర పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకుండా మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఎక్కడా కూడా వినియోగించుకోకుండా ఇవ్వాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో కూడా గతంలో ఇచ్చిన ఏ విధమైనటువంటి భద్రతా ఏర్పాటు ఇచ్చారో 350 బలగాల పారామిలిటరీ బలగాలను గత ఎన్నికల్లో వాడిన దాఖలాలు కనిపించాయి. కానీ ఈసారి కనీస భద్రత కూడా చేపట్టినట్లుగా కూడా తమ దృష్టికి రాలేదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అదేవిధంగా ఎన్నికల సంఘానికి ఈరోజు మొత్తం పౌరుల హక్కులు ప్రధానంగా చూసుకుంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉండేటువంటి పౌరుల హక్కులు ఏ విధంగా అయితే కాపాడాల్సి ఉందో ఆ కాపాడటంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో వ్యవస్థాపరమైనటువంటి లోపాలన్నింటినీ అలాగే పెట్టుకొని ఒక కుట్రపూరితంగా వ్యవహరించిందనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఎన్నికల సంఘం పైన ఒక రకంగా నిరసన తెలియజేస్తున్నట్లుగానే లోపల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే మొత్తం వ్యవస్థలో ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కానీ మొత్తం వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. కాబట్టి లోపాలను సరిదిద్దేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికల సంఘం లేని పక్షం కనిపిస్తూ ఉంది. కాబట్టి తిరిగి బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 50% వీవీప్యాట్ల లెక్కింపు చేయడానికి ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంలో నిలదీస్తూ ఉన్నారు. ఈ అన్ని అంశాలను క్రోడీకరిస్తూ ముఖ్యమంత్రి దాదాపు 18 పేజీల లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘానికి అందజేశారు. ముఖ్యమంత్రితో పాటు 15 మంది, మొత్తం 35 మంది బృందం వెళ్ళినప్పటికీ 15 మందితోనే ఎన్నికల సంఘం అధికారులు భేటీ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఆ 15 మంది నేతలతోటి, ఆ 15 మందిలో కూడా పార్లమెంటు సభ్యులు ఉన్నారు, శాసనసభ్యులు, అదేవిధంగా మంత్రులు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి వారందరూ ఈ 15 మంది బృందంలో ఉన్నారు. వారంతా కూడా ఎన్నికల సంఘం ముందుకు అన్ని అంశాలు, కొంతమంది తమ నియోజకవర్గాల్లో ఉదాహరణకు చూసుకుంటే విశాఖపట్నం నియోజకవర్గంలో తెల్లవారుజాము వరకు గిరిజన ప్రాంతాల్లో జరిగినటువంటి ఓటింగ్ పరిస్థితి, అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలో తెల్లారి ఉదయం 7 గంటలకు కూడా జరిగినటువంటి ఓటింగ్ పరిస్థితి, ఇదే రీతిలో మిగిలిన ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనల పరంగా కావచ్చు, ఎక్కడెక్కడ ఏమేం జరిగినాయి వాటికి సంబంధించిన ఉదాహరణలు, పోలింగ్ బూత్లతో సహా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు చంద్రబాబు బృందం ఎన్నికల సంఘం ముందు పెడుతోంది. ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి స్పందన ఆధారంగానే చంద్రబాబు భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. శ్వేత. ధన్యవాదాలు అరుణ్.